ఒంగోలులో 35 సంవత్సరాల అందురాలైన మహిళా ఉద్యోగిని ఆదిలక్ష్మి దారుణ హత్యకు గురైంది. నీటిపారుదల శాఖలో ఆఫీస్ సబార్డినేటర్ గా పనిచేస్తున్న ఆమె మంగళవారం నుంచి అదృశ్యమయ్యారు. తన భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిలక్ష్మి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జీ వద్ద ఉన్నట్లు గుర్తించారు. సదరు లాడ్జీ గదులను తనిఖీ చేయగా ఒక గది తాళం వేసి ఉండటంతో డూప్లికేట్ తాళంతో తీయగా అక్కడ గొంతు కోసిన స్థితిలో హత్యకు గురై ఉన్న ఆదిలక్ష్మిని పోలీసులు గుర్తించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఒకటో పట్టణ సిఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి దర్యాప్తు బృందాలకు పలు సూచనలు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆదిలక్ష్మిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అందుల సంఘం సభ్యులు లాడ్జీ వద్ద ఆందోళన చేపట్టారు.